ఓ కాంట్రాక్టర్ నుంచి 25 లక్షల రూపాయలు తీసుకుని సీబీఐకి రెడ్ హ్యాండెడ్గా చిక్కిన విశాఖ రైల్వే డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. గతేడాది జూలైలో విశాఖలో బాధ్యతలు స్వీకరించిన సౌరభ్ ప్రసాద్కు ముంబైలో ఖరీదైన ఓ ఇల్లుంది. విశాఖలోని పారిశుద్ధ్య పనులకు సంబంధించి ప్లాట్ఫారాలు, పరిసర ప్రాంతాల పరిశుభ్రత, మెకానికల్ అండ్ హెల్త్ విభాగ టెండర్లకు సంబంధించి 2 వ్యక్తులు కాంట్రాక్టు పాడుకున్నట్టు తెలిసింది. మొత్తం 62 కోట్ల రూపాయల విలువైన ఈ పనుల ప్రారంభానికి డీఆర్ఎం అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. జూలైలోనే పనులకు సంబంధించి అనుమతులు అధికారికంగా లభించినా డీఆర్ఎం నుంచి కూడా ఢిల్లీ వర్గాలకు కాగితం వెళ్లాల్సి ఉంది. తనకు 10% లంచం ఇవ్వాలని సౌరభ్ ప్రసాద్ డిమాండ్ చేయగా 5 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వగలనని ఆ కాంట్రాక్టర్ ఒప్పుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా నెలల తరబడి డాక్యుమెంట్స్ డబ్బు అక్కడ ముట్ట చెబితే తనకు 10% లంచం ఇవ్వాలని సౌరభ్ ప్రసాద్ డిమాండ్ చేయగా 5 కోట్లు మాత్రమే ఇవ్వగలమని ఆ 2 కాంట్రాక్టర్లు ఒప్పుకున్నట్టు సమాచారం. అందులో భాగంగా నెలల తరబడి డాక్యుమెంట్లు పెండింగ్లో ఉండడంతో కాంట్రాక్టర్లు ఒత్తిడి చేయడంతో తాను పని మీద ముంబై వెళ్తున్నానని డబ్బు అక్కడ ముట్ట చెప్పితే ఈ సోమవారం అంటే ఈ నెల 18న సంతకాలు పెట్టేసి రైల్వే కేంద్ర కార్యాలయానికి పంపిస్తానని చెప్పడం, ఇదే విషయాన్ని ముంబైలో ఉంటున్న ఓ కాంట్రాక్టర్ సన్నిహితుడికి తెలియచేయడం, అక్కడ వారు నేరుగా సీబీఐలోని ఏసీబీ విభాగాన్ని ఆశ్రయించడం, అధికారులు డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ కారును వెంబడించి ఆయన ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం గంటల వ్యవధిలోనే జరిగిపోయిందని తెలిసింది. చూపించింది 25 లక్షలే. వాస్తవానికి సౌరభ్ ప్రసాద్ 6 కోట్లు లంచం డిమాండ్ చేయగా కాంట్రాక్టర్లు 2 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. అదే విషయాన్ని వారు సీబీఐకి కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఈ వ్యవహారాన్ని అధికారులు నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా తెలియజేశారని, లంచం సొమ్ము కేవలం 25 లక్షలే చూపించాలని సదరు బ్యూరోక్రాట్స్ నుంచి సూచనలు రావడంతో సీబీఐ అధికారులు ఆ మేరకే సౌరభ్ ప్రసాద్పై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. కోట్ల మొత్తాల్లో రైల్వే పనుల్లో లంచాలుంటాయని పౌర సమాజానికి తెలిస్తే ఈ వ్యవస్థపై ప్రజల్లో చులకన ఏర్పడుతుందని ఆ భావంతోనే పీఎంఓ అధికారులు 2 కోట్లకు బదులుగా 25 లక్షలుగానే లెక్కలు చూపించమన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే మెకానికల్ విభాగంలో ప్రభుత్వ సిబ్బంది తక్కువగా ఉండడంతోనే పరిశుభ్రతకు సంబంధించిన పనుల్ని బయటి వర్గాలకు అప్పచెబుతూ ఉంటారని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. 87 లక్షల నగదు, 72 లక్షల విలువైన బంగారంతో పాటు డీఆర్ఎం ఇల్లు, విశాఖ కార్యాలయంలో విలువైన పత్రాల్ని కూడా సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. వాస్తవానికి సౌరభ్ ప్రసాద్ 4 రోజులు సెలవు అనంతరం సోమవారమే విధుల్లో తిరిగి చేరాల్సి ఉండగా ఈ వ్యవహారం అంతా నడిచింది. ఢిల్లీ, ముంబై ప్రాంతాల సీబీఐ అధికారులు పలుచోట్ల దాడులకు తెగబడగా విశాఖ శాఖ అధికారులు సహాయం అందించినట్టు తెలిసింది. బీహార్ ప్రాంతానికి చెందిన సౌరభ్ వ్యక్తిగతంగా మంచివారే, సాయం చేసే గుణమున్న వ్యక్తే. ఆయన తాళి కట్టిన భార్య 5 ఏళ్ల క్రితం వ్యక్తిగత తగాదాల నేపథ్యంలో భార్యాభర్తలిద్దరికీ విడాకుల ప్రస్తావన రావడంతో ఆమె వేరైనట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ట్రైన్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో సౌరభ్ ప్రసాద్ పనిచేస్తున్న సమయంలో ఒక మహిళా ఉద్యోగి అక్రమాలకు పాల్పడడంతో ఆమెను అప్పట్లో ఆయనే సీబీఐకి పట్టించారు. దీంతో తొలుత ఆమె ప్రసాద్పై కక్ష కట్టినా తదనంతర కాలంలో ఆమె కూడా సౌరభ్తో సాన్నిహిత్యం మొదలెట్టారని, ఆ తర్వాత ఆమెనే సౌరభ్ రెండో పెళ్లి చేసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. లంచం కేసులో సౌరభ్ ప్రసాద్ సీబీఐకి చిక్కడం వెనుక కూడా ఆమె పాత్ర కనిపిస్తోందని, లంచం ఎంతిస్తే అంత కాంట్రాక్టర్ల వద్ద తీసుకోవడానికి సౌరభ్ సిద్ధపడినా ఆమె మాత్రం ససేమిరా 5 కోట్లకు తక్కువ వద్దని కరాఖండిగా చెప్పేసిందని, అందువల్లే బాధితులు సీబీఐని ఆశ్రయించారని చెబుతున్నారు. వ్యక్తిగతంగా వర్క్ ప్రకారంగా సౌరభ్ ప్రసాద్కు మంచి పేరే ఉన్నప్పటికీ కేవలం ఆమె తీరుతోనే అతడికి ఈ గతి పట్టింది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్టే ఈ విశాఖ రైల్వే డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ లంచం నిర్వాహకంలో ఇలాంటి స్త్రీ పాత్ర ఉండడంపై రైల్వే వర్గాలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.